హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మనము కిచెన్లో అయితే మనకు బౌలర్ ర్యాక్ ఉంటుంది కదండి. అసలు ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా తుప్పు పట్టేసి ఉంటుంది. మనం కూడా పట్టించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటాం. అంటే మనం క్లీన్ చేస్తాం కానీ జాయింట్లలో కనుక ఇలా పైన ఒక్కోసారి క్లీన్ చేయకపోతే ఇలా మొత్తము ఖరాబ్ అవుతుంది. అయితే ఈరోజైతే ఇది తీసేసి అయితే మొత్తం నేను బౌల్లన్నీ సెల్ఫ్ని చదువుకున్నాను. ఆ వీడియో కూడా నేను కిచెన్ క్లీనింగ్ అనే వీడియో చేశాను. ఒకవేళ చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి. అసలు చాలా ఫ్రీగా అనిపించిందండి. ఎందుకంటే కిచెన్ అనేది మాది చాలా చిన్నగా, అందులో ఈ ర్యాక్ పెట్టడంతో అసలు ఇంకా చిన్నగా అనిపించింది. వెంటిలేషన్ అసలు లేకపోయేసరికి ఇక ఇది తీసేసి అయితే క్లీన్ చేశామన్నట్టు. చాలా ఈజీగా వెళ్ళిపోయిందండి. నేనైతే దీంట్లో వాటర్ ఒక మగ్గులనైతే తీసుకొని దాంట్లో లైజాలు, మళ్ళీ వంట సోడా, సర్ఫ్ అలా యాడ్ చేశాను అన్నట్టు. అలా యాడ్ చేసి దానికి కొంచెం ఆ ర్యాక్ మీద స్ప్రెడ్ చేశాను. అవి వాటర్లో అయితే బకెట్లో అయితే కలిపేసుకొని, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి ఆ ర్యాక్కి అలా సరిపోతూ ఉంటుంది. నేను దాని మీద అలా చల్లేసి అయితే నేను ఒక 2 అవర్స్ అయితే అలా నానబెట్టానండి. చాలా ఈజీగా పోయింది. నిజంగా అసలు ఎంత చెత్తగా అయింది అని అంటే, నిజం చెప్పాలంటే చాలా రోజులు అయింది కూడా క్లీన్ చేయక. ఎందుకంటే మనం కింద క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కోసారి మనకు అందక ఇలా పైన అలా ఉండిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇది నేను క్లీన్ చేసేటప్పుడు అయితే సోప్ అయితే నేను విమ్ బార్ సోప్ ఉంటుంది కదండి, అదే వాడాను. చాలా క్లీన్ అయిపోయింది అన్నట్టు. ఒక 2 అవర్స్ నానేసరికి అది కొంచెం పచ్చి అయిపోయి మంచి ఇట్లా రాయంగానే ఈజీగా వెళ్ళిపోయింది. అయినా ఇది స్టీల్ కాబట్టి మనకు క్లీన్ అయినా కానీ ఇక్కడ కొంచెం కొంచెం అది మచ్చల్లాగా మాత్రం ఉండిపోతుందండి. ఎంత ట్రై చేసినా కానీ అసలు అది వెళ్ళలేదన్నట్టు. ఒకవేళ అవి కూడా పోనీకి మీకేమన్నా తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చెత్తంతా వెళ్ళిపోయింది కానీ అది మాత్రం వెళ్ళలేదన్నట్టు, అక్కడక్కడ అలా ఉండిపోయింది. మనం ఎక్కువ కిచెన్లో వంట ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనం పోపు వేసినప్పుడు ఆయిల్ అలా స్ప్రెడ్ అయ్యి ఇలా స్టీల్ మీద పడడము, గోడలకు అంటడము, అలా పోపు వేసినప్పుడు అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకే నేను ఇది తీసేసాను. ఇక అదే సెల్ఫ్లను అయితే ఎప్పుడు మనము క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టుగానైతే నేను ఇది తీసేసి సెల్ఫ్లనే చదువుకున్నాను. ఇంకా అదే బెటర్ అనిపించిందండి. మళ్ళీ ఇలాంటి ర్యాకులు ఉన్నప్పుడు మనము పెడుతున్న ఐటమ్స్ అంటే బౌల్లైనా, గిన్నెలైనా, గ్లాసులైనా అలా పెడుతున్నప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటే కూడా మనకి ఇంత చెత్త కూడా కాదు. ఎందుకంటే మాకు అసలు చాలా తక్కువ మేము యూజ్ చేస్తాము. అందుకే పెట్టినవి అలాగే ఉండిపోయాయి. తుప్పు పట్టడము, మళ్ళీ పచ్చిగా ఉండడము, అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకే ఇక తీసేసి అలా పక్కకైతే పెట్టాను అన్నట్టు. కానీ కడిగిన తర్వాత నిజంగా మళ్ళీ పెట్టుకోవాలనిపించింది. అంత నీట్గా అయిపోయింది. చాలా ఇట్లా కొత్తదానిలాగా మెరుస్తూ ఉండే. ఈ పని స్టార్ట్ పెట్టేటప్పుడు రేయాన్స్ని అయితే పడుకోబెట్టిన. ఎందుకంటే నేను కడిగేటప్పుడు అతను కూడా ఉంటే నాకంటే ఎక్కువ అతను కడగడము, అతను వాటర్ పోసుకోవడము, అసలు ఎంత పని అవుతుండే అంటే కొంచెంలో 5 నిమిషాలు అయ్యే పని అర్ధగంటలో అయిపోయేది. అందుకే రేయాన్స్ పడుకున్నప్పుడు మినిమం ఒక 2-3 అవర్స్ అలా మంచిగా పడుకుంటాను అన్నట్టు. ఆ 2-3 అవర్స్లలో నాకు పెద్ద పెద్ద పనులు ఏమన్నా ఉన్నా కానీ ఇలా నేను చేసేసుకుంటాను. మామూలుగా అతను మెలకువతోటి ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పనులు ఏవైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి కనబడితే పిల్లలు అసలుగా ఆగరు. మంచిగా వాళ్ళకు దింగం చేయడానికి కూడా బాగా వర్క్ ఉంటుంది. మనతో పాటు అలా చేస్తూ ఉంటారు. అందుకే నేను ఇక అతను పడుకున్నాకనే ఈ పని అయితే పెట్టాను. కానీ నిజంగా లైజాల్ తోటి అయితే చాలా క్లీన్గా అయిందండి. చాలా బాగా అయింది. ఎందుకంటే మనము వంట సోడా వేస్తాం కాబట్టి దాంతో కూడా అసలు చెత్త అంతా ఇక్కడ జాయింట్లలోనైతే మంచిగా వెళ్ళిపోయింది అన్నట్టు. కొంచెం అక్కడక్కడ ఎప్పుడో ఒక్కొక్క దగ్గర అలా ఉండిపోయింది కానీ మొత్తానికైతే క్లీన్ అయితే అయిపోయింది. ఇక దీన్ని వాడకుండా అలాగే ప్యాక్ చేసేసి పెట్టేద్దాం అనుకున్నా. ఇక మెయిన్ పైన మనము క్లీన్ చేయడం ఈజీనే కానీ ఇక్కడ లోపలనైతే అసలు ఎంత క్లీన్ చేసినా కానీ అవి జాయింట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు అసలు మన చెయ్యి కూడా అందులో పోకుండా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అక్కడక్కడ బ్రష్ తోటి అయితే క్లీన్ చేసుకున్నాను. మిగిలిన అయితే చేతితోటి అలా క్లీన్ అయితే చేసుకున్నాను జాయింట్ల దగ్గర.
మామూలుగా అవన్నీ ఇప్పేసి మనము క్లీన్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫిట్టింగ్ కూడా అదొక పెద్ద పని. ఇవి షార్ప్ కూడా ఉంటాయండి, క్లీన్ చేసేటప్పుడు కట్ అవ్వడము చేయికి అలాంటివి కూడా ఉంటాయి. అందుకే చిన్నపిల్లలు ఉంటే లేనప్పుడు ఇలాంటి పని అయితే పెట్టుకోవాలి. క్లీనింగ్ అయితే అయిపోయింది. దీన్ని కొద్దిసేపు అట్లా ఎండలో అయితే ఆరబెట్టాను. చాలా క్లీన్ అయింది. జాయింట్ల దగ్గర మాత్రం అక్కడక్కడ అలా నల్లగానైతే ఉంది. అంటే అదేమంటారు, తుప్పు పట్టినట్టుగా స్టీల్ మీద అలా పడుతూ ఉంటుంది కదండి, అది మనం ఎంత రాసినా కూడా అది పోదన్నట్టు. ఓకే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.